హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేను స్టార్టింగే పూజ గది దేవుడి గది చూపిస్తుంది సమీరా అనుకుంటున్నారా? ఇది థర్స్డే వ్లాగ్ అండి. లాస్ట్ 4 days వీడియోస్ రాలేదండి. ఎందుకంటే మేము థర్స్డే మాకి ఇంటి దేవుడు అలీ సాహెబ్ ఆ స్వామి వాళ్ళ దర్గాకి వెళ్తున్నాము. మా ఊరి వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు స్వామిని చేస్తున్నారండి. అక్కడ వెళ్ళాల్సి వచ్చిందని ఒక 4 daysగా 3 days అయ్యిందండి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. రోజు కొంచెం కొంచెంగా క్లీనింగ్ అయితే అయిపోయింది. అలా థర్స్డే వెళ్ళిపోతున్నాము. పిల్లలకి క్యారియర్ ఇచ్చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి 12 అయింది. అప్పుడైతే టైము పిల్లలకి క్యారియర్ ఇచ్చి అట్లా గుడికల్కి వెళ్ళామండి. మాకు దగ్గరే కదా ఆదోనికి గుడికల్. మామూలుగా అంటే మహా అంటే కార్లో 1/2 hour అంతే అండి జర్నీ. మా ఆయన ఏ ఊరు వెళ్ళినా ఏదో కంపల్సరీ మధ్యలో వెళ్తూ ఉంటాం కదా, మధ్యలో వచ్చిన ఊర్లలో పని చూసుకొని కంపల్సరీ ప్లాన్ చేసుకొని ఉంటాడు. అట్లానే ఈరోజు గుడికల్కి వెళ్తున్నాం కదా. ఎమ్మిగనూరు పక్కనే కదండి గుడికల్. ఎమ్మిగనూరుకి 3 kilometers అంతే. ఎమ్మిగనూరులో నా ఆఫీస్లో ఎల్ఐసి ఆఫీస్లో పని చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోయామండి. బైపాస్కి అయితే వెళ్ళిపోయాము. కానీ పిల్లలకి క్యారియర్ ఇచ్చి మళ్ళీ అదే రూట్లోనే ఎమ్మిగనూరు రోడ్డుకి వెళ్ళిపోయామండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. వెళ్ళిపోయాము స్కూల్ దగ్గరికి. అక్కడ మా కారుని దాటి వెళ్ళిన అమ్మాయి మా క్లాస్మేట్ అండి, జోహరాపురం. మా అమ్మాయిది కూడా అరుణ, నా క్లాస్మేట్ ఫ్రెండ్ కూడా. అదే చెప్తూ ఉన్నాను మా ఆయనకి. ఫ్రెండ్ బెంచ్మేట్ కూడా చెప్పినాం కదా వరకు. అలా పిల్లలకైతే ఇచ్చేసాము. ఫంక్షన్ హాల్లో అన్నీ బిజీగా ఉన్నాయండి మెయిన్ రోడ్ల దగ్గర. మా ఇంటికి తీసుకున్న ఫర్నిచర్స్ అన్నీ ఇక్కడే కొంటాము. ఏపీ వుడ్ ఫర్నిచర్ చాలా బాగుంటాయండి. ఆల్మోస్ట్ టౌన్లో అంతా అక్కడే కొంటూ ఉంటారు. ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది కూడా రీసెంట్గా చాలా బాగా కట్టారండి. అలా వెళ్ళిపోయాం. పిల్లలు లేకుండా మాకు జర్నీ బోర్ అనిపించింది. మేమిద్దరమే వెళ్తున్నాం కాబట్టి. అలా వెళ్తుంటే పెద్ద ఆంజనేయ స్వామిది వస్తుందండి. ఫస్ట్ ఆదోని దాటిన వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంటుంది. ఆదోని చుట్టూ కొండలే ఉంటాయండి. మాకైతే చేరుకున్నాం ఎమ్మిగనూరు ఎల్ఐసి ఆఫీస్కి. జస్ట్ అలా ఒక 15 minutes పని చూసుకొని వచ్చేసారు మా ఆయన. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ పనులు మాత్రం మానరండి. ఆ బ్యాగ్ మాత్రం వదలడు మా ఆయన. ఎల్ఐసి బ్యాగ్ ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం మాతో ఉంటుంది. అది టిఫిన్ తినలేదండి. పిల్లలకైతే చపాతీ వంకాయ పెట్టించేసాను లంచ్కి. మేమైతే తినలేదు. 11:30కి 12కి అంతా ప్లాన్ చేసుకున్నాం వెళ్ళిపోవాలని. కానీ ఇవన్నీ పనులు ఫినిష్ అయ్యేంత వరకు ఏదో ఒక పని మాత్రం చేస్తూ వెళ్ళాలి మా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా. అందుకు లైట్గా స్నాక్స్ లాగా తెచ్చాడండి. వెజ్ పఫ్ తీసుకొచ్చాడు. కారులోనే తినేసి వెళ్ళాము. అక్కడే టెంకాయ, బత్తీలు, చక్కెర ఉంటాయి కదా, మనం ఫాతిహాకి సంబంధించినవి ఐటమ్స్ కొనుక్కున్నాము. ఇదేనండి ఎమ్మిగనూరు ఉంటుంది. గుడికల్ అనేది ఒక ఊరు, కానీ ఫస్ట్ ఎంట్రన్స్లోనే దర్గా. అటు ఇటు పొలాల మధ్యలో అసలు గ్రీనిష్ అంటే సూపర్గా ఉంటుందండి లొకేషను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అశోక చెట్లు అవుట్లైన్ అటు ఇటు బార్డర్గా సెట్ చేశారు. చాలా యూనిక్గా అనిపిస్తుంటుంది అక్కడ చూడడానికి మాత్రం వ్యూ. అటు ఇటు చూసేంత మేరకు దర్గాకు సంబంధించినవేనండి అవన్నీ పొలాలు. వెళ్ళిపోయాం. మేమే లేట్ అనుకున్నాము. మా వాళ్ళు ఇంకా లేట్ ప్రిపరేషన్లో ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు గుంటకల్లో ఉంటారు. ఇప్పుడు స్వామి చేస్తారన్నారు కదా, వాళ్ళు గుంటకల్ టు గుడికల్ వచ్చేసారు.
మమ్మల్ని పిలిచిన వాళ్ళంతా ఎక్కడి నుంచి అక్కడ ఎవరి వెహికల్స్లో వాళ్ళు వెళ్ళిపోయారండి. అక్కడ ముందు క్యాప్ పెట్టుకొని కూర్చున్నాడు కదా, ఆ అబ్బాయిది పెళ్ళి కాబట్టి ముందు స్వామిని అలా చేస్తూ ఉంటారు, ఇంటి దేవుళ్ళని. ఓన్లీ అన్నదమ్ములకు మాత్రమే ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ 17th పెళ్ళి ఉంటుంది కాబట్టి సింపుల్గా అలా అరేంజ్ చేశారు. చూడండి దర్గా. మాకైతే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగుంటుంది, మనసుకి శాంతి. ఎవరికైనా అంతే కదండి, టెంపుల్స్కి వెళ్ళొస్తే ఆ ఫీలింగ్ చాలా ప్రశాంతత అనిపిస్తుంటుంది. మేమైతే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటామండి, మాకు దగ్గర కదా. మేము చిన్నప్పుడైతే అసలు కంపల్సరీ 1 yearకి ఒకసారి వచ్చేవాళ్ళము. 2 days అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. ఈ సత్రం అండి, ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా ఆయన వాళ్ళ తాతగారు కట్టించారంట. అక్కడ బోర్డు కూడా వేశారు, వాళ్ళ తాతయ్య పేరు అల్లీ సాహెబ్. అల్లీ సాహెబ్ మన ఊళ్ళు అందరూ ఒక 5-6 జోడీలుగా వచ్చామండి. చాలా హ్యాపీగా కూడా అనిపించింది అందరం అలా కలవడంతో. మా ఆయన వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. మన వీడియోస్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయడం తప్పనిసరిగా మర్చిపోకండి. అలా వాళ్ళు వంట చేసి ఫస్ట్ ఫాతిహా ఇచ్చి, ఆ 2 సారి అమ్మాయి మా అక్క తోడుకోడలు పెద్ద ఆమె. ఇక్కడ పిస్తా గ్రీన్ షర్ట్ వేసుకున్న అతను మా మరిదినండి. వేరే ఊర్ల నుంచి కూడా థర్స్డే కాబట్టి చాలామంది వచ్చారండి, కొత్త వెహికల్స్ కొన్న వాళ్ళు. అక్కడ ఫస్ట్ దర్గాకి దర్శనం చేసుకోవాలన్నట్లుగా వచ్చారు. మా అక్క అండి, మా పెద్దనాన్న కూతురు కింద కూర్చున్నామే, రెడ్ బ్లౌజ్ ఆమె. వీళ్ళంతా మా ఊరే, మా బంధువులనే, అన్నదమ్ములు వాళ్ళంతా. ఇక్కడ పిస్తా గ్రీన్ షర్ట్ అతను మా మరిది, పిన్ని కూతురు, అలా అందరూ కలిసాము. ఈ పాప ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేనండి స్వామిని చేసినది. ఇప్పుడు నాకమ్మా నాకే అలా ఎవరు కొత్త కార్లు తీసుకున్నట్టున్నారు. అదే దేవుడి దగ్గరికి ఫస్ట్ వస్తారు. అలా మేము కూడా అలానేనండి, ఫస్ట్ ఇక్కడికే వెళ్ళొచ్చాం కారు కొన్న తర్వాత. చూసారా, వ్యూ చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుందండి. మే నెలలో జరుగుతుంది మామూలుగా ఉర్సు. ఇక్కడ మే లోపల ఇదంతా కోత కోసేస్తారు, వరి కోత కూడా అయిపోయి ఉంటుంది. ఆ పొలాలంతా ఖాళీ అండి, కనుచూపు మేర వరకు జనమే ఉంటారు ఉర్సు టైం ఎప్పుడైతే. ఇలా కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు. ఏమీ లేట్ అనుకున్నాము, మా తర్వాత కూడా వచ్చారు. వాళ్ళ తాతయ్యది పేరు బోర్డు చూపిస్తూ ఉన్నాడు ఈయన. వాళ్ళ కజన్ బ్రదర్స్ అందరికీ, కొంతమందికి చూసిండరు కదా. ఇవన్నీ పైన ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి. అలా ఊర్సప్పుడు ఎవరైనా విజిట్ చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయండి. చాలా పెద్దది దర్గా కూడా. పచ్చని పొలాల మధ్యన దర్గా ఒక్కటే ఉంటుంది, ఊరేమీ టచ్ ఉండదు దర్గాకి. కానీ అందుకని పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. కొన్ని బర్డ్స్ కూడా పెంచారు అక్కడ. కరోనా కారణంగా లోపలికి ఎంట్రన్స్ లేదండి, తాళం అయితే వేశారు అక్కడ. లోపల అల్లీ సాహెబ్ స్వామిది సమాధి ఉంటుంది. నేను చిన్నప్పుడు బాగా ఇలా వచ్చేవాళ్ళమని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎద్దుల బండిలో పోయేవాళ్ళంటండి మా ఆయన వాళ్ళందరూ. వాళ్ళ కజన్ బ్రదర్స్తో అందరూ షేర్ చేసుకుంటున్నారు, అప్పుడు ఇట్లా వచ్చేవాళ్ళం అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. అలా కాసేపు అయితే ఉండి భోంచేసుకొని
రిటర్న్ వచ్చేసాము. ఇలానే ఆదరించండి ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. చూసారా ఇలా ఎంట్రన్స్ చాలా బాగా ఉంటుంది. బయట చూస్తే ఒకలాగా అనుకుంటాము, లోపల చూస్తే ఒకలాగా ఉంటుంది కదా. ఇక్కడ అంతా బాత్రూమ్స్ బయట అవుట్ సైడే ఉంటాయి. ఉరుసులు అప్పుడైతే ఉరుసు టైంలో ఇదంతా అసలు కొంచెం కూడా ప్లేస్ ఉండదండి, ఖాళీ. వెహికల్స్ అన్నీ ఒక సైడు, జనాలంతా ఒక సైడ్ ఉంటారు. మన కనుచూపు మేరకు చాలా రష్ అంటే రష్గా ఉంటుంది. ఈ అవుట్లైన్స్ అంతా షాప్స్ వేసింటారు. మామూలుగా ఉరుసులో వేస్తూ ఉంటారు కదా, గాజులు, స్వీట్స్ అలాంటివి అవుట్స్ లైన్స్లో వేసింటారు. ఇదండి, అలా కాసేపు ఉండి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే టైం అయిందని బయలుదేరి వచ్చేసాం. ఇదండి, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.